హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ తేజ. ఇవాళ నిజంగా హెల్తీగా ఒక జ్యూస్ రెసిపీ అయితే చూపించిపోతున్నాను. సో అదే వచ్చి తెల్ల గుమ్మడికాయ జ్యూస్ అండి. ఇది ఎవ్రీ సమ్మర్ స్టార్ట్ అవ్వగానే మేము ఇదైతే స్టార్ట్ చేస్తాము, రెగ్యులర్గా కానీ ఆల్టర్నేటివ్ డేస్ కానీ. ముందుగా అయితే తెల్ల గుమ్మడికాయ ముక్కల్ని శుభ్రంగా పైన ఉన్న స్కిన్ని చక్కగా తీసేసుకుని క్లీన్ చేసేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. సో దీంట్లో అయితే నేను ఖచ్చితంగా ఒక పెద్ద ఉసిరికాయ ఉంటుంది చూస్తారా, ఆ ఒక ఉసిరికాయను ప్లస్ ఒక అంగుళం సైజులో అల్లం ముక్క అది వేసేసుకుంటాను అనమాట. అండ్ దీంట్లో ఒక గుప్పెడు పుదీనా ఆకులు కూడా వేస్తాను ఖచ్చితంగా. సో ఇవన్నీ ఏంటంటే మనకు ఆ జ్యూస్కి టేస్ట్ బాగా తెప్పిస్తాయి. అండ్ పిల్లలు కూడా ఏమీ వేయకోకుండా తాగేస్తారనమాట. హనీ కానీ అట్లా ఏమీ వేయకోకుండా అసలు చక్కగా తాగేస్తారు. ఒక గ్లాస్ నీళ్లు పోసేసుకుని చక్కగా జ్యూస్ చేసుకున్నాం అనుకోండి, మన అరచేతి సైజు ముక్కుంటే చాలండి గుమ్మడికాయ 3 గ్లాసులు జ్యూస్ వస్తుందండి. రోజు మనం చక్కగా తీసుకుంటే మనలో బాడీలో ఉన్న వేస్టేజ్ అంతా బయటికి వెళ్ళిపోతుంది, డీటాక్స్ అయిపోతుంది అంటారు కదా. ఎగ్జాక్ట్గా సైంటిఫికల్ నాకు పేర్లు తెలియవు, కానీ ఇదైతే మన హెల్త్కి మంచిది అని మాత్రం నాకు తెలుసు. అండ్ దీంట్లోనే లాస్ట్లో ఒక అరచెక్క నిమ్మకాయ పిండేసుకున్నాం అనుకోండి, నిజంగా టేస్టీగా ఉంటుంది జ్యూస్. మొదట్లో నాకు అంత నచ్చేది కాదనమాట. ఆ తర్వాత ఇలా తయారు చేసుకోవడం అలవాటు అయిన తర్వాత నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మా ఆయాని కూడా బాగా తాగుతాడు. రోజు వాడికి ఒక చిన్న గ్లాస్ ఇస్తాను అనమాట. సో ఫ్రెండ్స్, ఇదైతే ఖచ్చితంగా ఈ రెసిపీని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి. రెగ్యులర్గా నా వీడియోస్ చాలామంది చూస్తున్నారు, కానీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. నేనైతే మంచి మంచి కంటెంట్, అంటే మంచి మంచి రెసిపీస్ కానీ, పిల్లలకి హెల్దీ రెసిపీస్ కానీ, అండ్ పెద్దవాళ్ళకి కానీ మంచి రెసిపీస్ అయితే నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఇట్స్ మీ తేజ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో